కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస జరిగింది. వైస్ చైర్మన్ హరికిషన్, కౌన్సిలర్ మల్లికార్జున మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మాజీ మంత్రి బుగ్గన్న మార్నింగ్ వాక్ చేయకుండా మున్సిపల్ కార్యాలయానికి తాళం వేయడంపై కౌన్సిలర్లు కమిషనర్ను నిలదీశారు. వాకింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చోవడానికి పార్లమెంట్ లో కానీ ఏదైనా మాజీ మినిస్టర్ గారు కాబట్టి ఆ రోజు మరి ఏ కారణాల వల్ల ఇది ఒక ఓపెన్ పార్క్ కిందికి వస్తుంది. కూడా ఫండ్స్ తో డెవలప్ చేసింది. అది మున్సిపల్ ఆఫీస్ ప్రిమైసెస్ కాదు. వాకింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చోవడానికి వివిధ రకాలుగా అక్కడ పంపించారు. పార్లమెంట్ లో కానీ ఏదైనా కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస జరిగింది. వైస్ చైర్మన్ హరికిషన్, కౌన్సిలర్ మల్లికార్జున మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మాజీ మంత్రి బుగ్గన మార్నింగ్ వాక్ చేయకుండా మున్సిపల్ కార్యాలయానికి తాళం వేయడంపై కౌన్సిలర్లు కమిషనర్ను నిలదీశారు. కౌన్సిల్కు తెలపకుండా మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై కౌన్సిల్లో రచ్చ జరిగింది. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా అడ్వకేట్ రామలింగయ్యను ఏకపక్షంగా మున్సిపల్ కమిషనర్ నియమించాడని వ్యతిరేకిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఏకపక్ష నిర్ణయాల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్న మున్సిపల్ చైర్మన్ రాజేష్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. ఈరోజు డోన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పూర్తి స్థాయిలో రసబస చోటు చేసుకుంది. ఒకవైపు వైస్ చైర్మన్ అలాగే ఈ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోక మరోవైపు ఇటు మున్సిపల్ కమిషనర్ మీద కూడా సభ్యులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. గత కొంతకాలం క్రితం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ లకు రాకుండా తాళం వేసిన ఘటన నేపథ్యంలో అప్పుడు పెద్ద దుమారం జరిగింది. దానికి సంబంధించి ఎవరి అనుమతి లేకుండా, కౌన్సిల్ అనుమతి లేకుండా అలా మాజీ మంత్రిని ఎలా అడ్డుకుంటారంటూ కౌన్సిల్లో రగడ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సభ్యులందరూ కూడా కమిషనర్ తీరును వ్యతిరేకించిన పరిస్థితి. అయితే దీనికి కౌంటర్ గా ఉన్నట్టు వైస్ చైర్మన్ హరికిషన్ కూడా కౌంటర్ వేసే పరిస్థితికి చర్చ చేశాడు. అయితే దీనికి సంబంధించి వాగ్వాదం చోటు చేసుకోవడంతో రసభాస మొదలైంది. అయితే స్టాండింగ్ కమిటీ సభ్యుల్ని కూడా ఏకపక్షంగానే తీసుకున్నారు. అలాగే ఈ కమిషనర్ వ్యవహార శైలి పూర్తిగా ఏకపక్షంగా ఉంటుందని చెప్పి పై అధికారులకు మేము కంప్లైంట్ చేస్తాము, ఈ పద్ధతి సరైనది కాదు. కౌన్సిల్ సమావేశాల్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాలు ప్రకటించారు, కానీ అలా ఏకపక్షంగా ప్రకటించడం అన్నది కరెక్ట్ కాదని ఇటు సభ్యుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.